తెలంగాణ వాళ్ళందరికీ మల్లన్న స్వామి అన్న మల్లన్న జాతర అన్న ఫస్ట్ గుర్తుకొచ్చేది కొమరవెల్లి మల్లన్న స్వామి గుడి. మన హైదరాబాద్ నుంచి టెంపుల్ అయితే 100 కిలోమీటర్స్ ఉన్న చేర్యాల మండల్ కొమరవెల్లి విలేజ్ సిద్దిపేటలు ఉంటది. ఈడ మల్లన్న స్వామి 11th సెంచరీలో ఒక గృహాల కొండ కింద స్వయంగా దేవుడే వెలిచిండే. తర్వాత పుట్టమట్టితోని కోరమీసాల మల్లన్న రూపంలో తయారు చేసిండే. ఈ గుడి లోపల ఉండే పెద్ద చెట్టుని గంగిరేగు చెట్టు అని పిలుస్తారు. ఇక్కడ ఒగ్గోలతోని పట్నాలు వేసి మొక్కి ముడుపు కడితే పక్క కోరుకున్నది అవుతుంది. మల్లన్న స్వామిని యాదవులు, కుర్మోళ్లు, బలిజలు, కాపోలు ఇంటి దేవుని లెక్క కొలుస్తారు. ఈడ ఎవ్రీ ఇయర్ జనవరిలో సంక్రాంతి పండగ తర్వాత నుంచి ప్రతి సండే ఫస్ట్ వారం, సెకండ్ వారం అని ఉగాది వరకు మొత్తం 3 నెలలు మల్లన్న స్వామి జాతర ఉంటది. జాతర ఉన్నప్పుడు చాలా మంది మల్లన్నకి కొండపై నుండి ఎల్లమత్తలకి ఒగ్గోల డెల్లంపల్లం సప్పుడుతోని బోనాలు ఎక్కిస్తారు. వాళ్ళు ఆడే ఆటకి, డాన్స్ కి, బోనం ఎక్కించే ప్రాసెస్ కి అయితే ఎవరైనా ఫిదా అయిపోతారు. తర్వాత అందరూ కొమరవెల్లి నుంచి 10 కిలోమీటర్స్ ఉండే కొండపోచమ్మ అమ్మవారికి కూడా బోనాలు ఎక్కించి యాటలను కోసి ధూమ్ ధామ్ దావత్ చేసుకుని మందుతోని, చిందుతోని సక్సెస్ఫుల్ గా జాతర అయితే కంప్లీట్ చేస్తారు. సో మీరు కూడా మల్లన్న స్వామిని, ఎల్లమ్మ తల్లిని, కొండపోచమ్మ తల్లిని పొయ్యేటప్పుడు దారిలో ఉండే శామపేట కట్టమైసమని చూడాలంటే ఎల్లిపోరి మల్లన్న జాతరకైతే అట్టనే కొట్టురి ఫాలో మా పక్క తెలంగాణ బైక్స్ అయితే.